హాయ్! మొన్న సంక్రాంతికి సినిమా రిలీజుల మీద చాలా హడావిడి చేసి సినిమా వాళ్ళంతా కలిసి గింబర్ ఇన్వాల్వ్ అయిపోయి సినిమాలు రెస్ట్రిక్ట్ చేసి 'ఐగిల్' సినిమాని వెనక్కి పంపించి మిగిలిన సినిమాలన్నీ ముందు రిలీజ్ చేశారు. మనకు తెలిసినట్టే 'హనుమాన్' చాలా బాగా ఆడుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు అది 300 కోట్లు అన్నాను, ఆల్రెడీ 150, 200 కోట్ల దాకా చేసేసినట్టుంది. అట్లాగే 'గుంటూరు కారం' కూడా విపరీతంగా చేస్తున్నాను, అది కూడా చేసింది 200 కోట్ల దాకా, అది కూడా చేసింది. సో ఇప్పుడు 'ఈగిల్'కి వద్దాం. 'ఈగిల్'కి వచ్చినప్పుడు 'ఈగిల్' సోలో రిలీజ్ చేస్తామని దిల్ రాజు గారు అప్పుడు చెప్పారు. ఇక్కడ కొంచెం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దిల్ రాజు గారు ఛాంబర్ ప్రెసిడెంట్గా చెప్పారా, దిల్ రాజు గారు ఎగ్జిబిటర్గా చెప్పారా? ఛాంబర్ ప్రెసిడెంట్గా చెప్పినా, ఎగ్జిబిటర్గా చెప్పినా, ఛాంబర్గా చెప్పినా సోలో రిలీజ్ చేయటం అసలు వీలవుతుందా? అట్లా మనం ఒక ఆర్గనైజేషన్ నుంచి కానీ లేకపోతే ఇండివిజువల్గా అంటే ఆయన మొత్తం రాష్ట్రంలో థియేటర్స్ అన్ని ఆయన కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి మెజారిటీ థియేటర్స్ అన్నీ ఆయన ఇచ్చేయచ్చు. నిజంగా చెప్పాలంటే ఆయన నాకున్న థియేటర్స్ అన్ని నేను ఇస్తానని చెప్పుంటే బాగుండేదేమో. అట్లా కాకుండా సోలో రిలీజ్ చేస్తా అన్నారు. సోలో రిలీజ్ అంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉన్నాయి, అవ్వవు, ఖాళీలు అవ్వాలి, ఖాళీగా ఉన్న థియేటర్స్ ఉంటాయి, ఫీడింగ్ కావాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఆ రోజు మనకి ఏమేమి సినిమాలు వస్తున్నాయి, ఆల్రెడీ పెట్టిన 'లాల్ సలాం' ఒకటి వస్తుంది, 'భైరవ కోన' ఒకటి వస్తుంది, 'యాత్ర 2' వస్తుంది. 'యాత్ర 2' జగన్మోహన్ రెడ్డి గారి బయోపిక్ లాగానో సంథింగ్ లైక్ ఆయన యాత్ర, ఆయన నడిచిందంత పాదయాత్రను గురించి ఏదో పెడతారనుకుంటా. ఏమవుతుంది, అదేమో రాజకీయ చిత్రం, డెఫినెట్గా గవర్నమెంట్కి కావాల్సింది, ఎలక్షన్ కోసం చేస్తారు కాబట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళరు, వాళ్ళు చేస్తారు. బట్ ఏం చేసినా కానీ ఇప్పుడు దిల్ రాజు గారు చెప్పినందుకు కానీ లేదంటే ఉన్న సినిమాలు అన్నిట్లోకి 'ఈగిల్' కొంచెం క్రేజ్ ఉన్న సినిమా, పెద్ద సినిమా అవుతుంది కాబట్టి న్యాచురల్గా నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువ పడతాయి, స్క్రీన్స్. అసలు మనం ఎప్పుడు నేను ఈవెన్ సంక్రాంతి అప్పుడు కూడా మీకు అదే చెప్పాను, నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఎక్కువ వస్తాయి పెద్ద సినిమా అన్నప్పుడు, లేకపోతే ఎక్కువ సినిమా అన్నప్పుడు వస్తాయి స్క్రీన్స్ ఎక్కువ వస్తాయి, చిన్న సినిమా అన్నప్పుడు తక్కువ వస్తాయి. చిన్నదంటే క్రేజ్ లేని సినిమా, ఏ సినిమా చిన్నది పెద్దది అనేది ఉండదు అసలు, దానికి డబ్బులను బట్టి చిన్నది పెద్దది అంటారు కానీ అట్లా కాదు. సినిమాకి ప్రజల్లో వచ్చే క్రేజ్ని బట్టి ఉండదు. కొన్ని సినిమాలు బాగా తీసాం, ఖర్చు పెట్టాం అనుకున్న సినిమాలు కూడా పబ్లిక్లో లేకపోతే, థియేటర్స్ లేక ఆగిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి మనకి. సో ఇప్పుడు ఏంటంటే ఈగిల్కి మరి దిల్ రాజు గారు ప్రామిస్ చేసినట్టు ఆయన థియేటర్లు అన్నీ ఇస్తే నేను అయిపోయినాయి, ఇంకా దానికి థియేటర్లు పోటీ వచ్చింది అది ఇదని మనం అందరం మాట్లాడుకోక్కర్లా, పోటీలు ఏమో అక్కర్లేదు అనుకోవచ్చు. మిగిలిన ఇప్పుడు దిల్ రాజు గారి థియేటర్లు కాకుండా సునీల్ నారాయణ గారి థియేటర్స్ ఉన్నాయి, సురేష్ బాబు గారి థియేటర్స్ ఉన్నాయి, ఇంకా మన అరవింద్ గారి థియేటర్లు ఉన్నాయి, ఇట్లా రకరకాల చాలామంది థియేటర్లు ఉన్నాయి, చాలా సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు. యాత్రకు వచ్చేటప్పటికి ఓన్లీ ఆంధ్ర వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి తెలంగాణలో పెద్ద కంట్రోల్ పడక్కర్లేదు, అది అట్లాగే ఉంటుంది. ఇకపోతే 'భైరవ కోన' అది సందీప్ కిషన్ కాబట్టి అది 300 థియేటర్లు ఎంత ఉంటుంది, అది ఖాళీ ఉంటుంది. ఇక్కడ మన దగ్గర 2500 స్క్రీన్స్ ఉన్నాయి మొత్తం మనకి. 2500 స్క్రీన్స్ ఉన్నప్పుడు ఇవన్నీ వచ్చినా కానీ మనకి ప్రాబ్లం లేదు. మనం ఏంటంటే మనకి కొంచెం టైంపాస్ కావాలి కదా, అందుకని మనం దిల్ రాజు అప్పుడు చెప్పాడు, ఇప్పుడు ఇవ్వలేదు, సోలో రిలీజు, ఇప్పుడు అవన్నీ ప్రొడ్యూసర్లు చూసుకుంటారు, ఛాంబర్ చూసుకుంటారు, లేకపోతే వాళ్ళు ఎగ్జిబిటర్స్ చూసుకుంటారు. సో నేను అనుకోవటం 'ఈగిల్' డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది, ఎందుకంటే ట్రైలర్ చూస్తుంటే బాగుంది, ఇది బాగుంది డెఫినెట్గా. అతను రవితేజ సినిమాలన్నీ ఒక రేంజ్లో చేస్తాయి కాబట్టి అది కూడా రవితేజ సినిమాల్లో ఓపెనింగ్ బ్రహ్మాండంగా తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం చేస్తారో. బట్ పోటీ లేదు, ఉండకుండా వస్తుంది అనేది మాత్రం ఛాంబర్ కాదు, ఎవరు చెప్పినా జరిగే పని కాదు. ఇప్పుడు ఏంటంటే 4 చేతుల్లో ఉన్నాయి థియేటర్స్, 4 చేతుల్లో ఉన్నప్పుడు నాలుగు చార్ట్లు ఫిల్అప్ చేసుకోవాలి. సో 4 సినిమాలు రిలీజ్ అవుతాయి, అందరూ కలిసి ఒకే చార్ట్ ఒకే సినిమాని చేస్తారు అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. అటువంటి ఏమన్నా చెప్పినా కానీ మనం యూట్యూబర్స్కి టైంపాస్కి అవటం తప్ప నిజంగా కాదు అయ్యి అనేది నా ఉద్దేశం. నాకు అనిపించింది మీకు చెప్పాను. బాయ్.